పట్టుదలతో ఉన్నట్టున్నారు అని చెప్పి తెలుస్తోంది పవన్ కళ్యాణ్. ఇక అలాగే 2009 అసెంబ్లీ ఎన్నికల్లో తిరుపతి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు చిరంజీవి. అదే ఈసారి తనకు కలిసి వస్తుందని చెప్పి ఆయన భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు జనసేన అలాగే టీడీపీ పొత్తు కూడా ఆయనకు కలిసి వస్తుందని చెప్పి అక్కడి నుంచి కూడా పోటీ చేయాలి అనే ఆలోచనలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోని అక్కడున్న కార్యకర్తలతో జనసేన కార్యకర్తలతో ఆయన ప్రత్యేక సమావేశం అయ్యారు. ప్రత్యేక సమావేశం నేపథ్యంలోని ఇటు తిరుపతి అలాగే భీమవరం రెండు చోట్ల నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుంది అనే అంచనాలకు సంబంధించి కూడా డిస్కషన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇంతకీ పవన్ కళ్యాణ్ తిరుపతి నుంచి అలాగే భీమవరం నుంచే పోటీ చేయబోతున్నారా, లేకపోతే మూడో అంశాన్ని కూడా ఆలోచిస్తున్న పరిస్థితి ఉందా? ప్రత్యేక సమావేశం తిరుపతి జనసేన నేతలతో ప్రత్యేక సమావేశం కారణం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో కూడా ఆయన 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. ఇటు గాజువాక, భీమవరం. ఇప్పుడు భీమవరం నుంచి పోటీ చేస్తారనే మాట చాలా స్ట్రాంగ్గా వినిపిస్తోంది. ఇప్పుడు తిరుపతి అంశం ఏంటి? తిరుపతిని అక్కడ జనసేన కార్యకర్తలతో కావచ్చు నేతలతో కలిసి సమావేశం అంటే తిరుపతి నుంచి కూడా ఆయన బరిలోకి దిగే అవకాశం ఉందా? ఎస్ సచిన్, మొత్తం మీద అయితే పవన్ కళ్యాణ్ వరుసగా ఒక 3 రోజులుగా నుంచి చాలా మంది నేతలతో అయితే పిలిచి మాట్లాడారు. అంటే బేసిక్గా ఆయన ఒక క్లారిటీలో ఉన్నారు. ఎక్కడెక్కడ నుంచి పోటీ చేయించాలి, ప్రధానంగా అభ్యర్థుల్ని కూడా ఆయా ప్రాంతాల్లో ఉన్న ఇప్పుడు తిరుపతిలో పోటీ చేయాలనుకుంటే తిరుపతి అభ్యర్థులు ఇలా అన్ని నియోజకవర్గాల్లో దాదాపుగా 20-25 నియోజకవర్గాలకు సంబంధించిన నేతల్ని, అందులో అక్కడున్న యాక్సెసిబుల్లో ఉన్న నేతలు, ఫైనాన్షియల్గా పెట్టుబడి పెట్టుకునే నేతలు, ఇట్లాంటి వీళ్ళందరినీ కూడా పిలిపించారు. ఒక్కొక్కరితో పర్సనల్గానే ఆయన అందరితో కూడా మాట్లాడుతూ సో ఏ విధంగా ఉంది ఆయా బలగాలు, తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయి అక్కడ లోకల్గాని కూడా మాట్లాడుతూ ప్రధానంగా భీమవరం విషయానికి అలాగే తిరుపతి విషయంలో మాత్రం కొంత ఇంట్రెస్టింగ్ థింగ్ జరిగింది. సో తిరుపతి నేతలతో అయితే ఆయన మాట్లాడుతూ ఒక కీలక విషయం అయితే జరిగారు. అసలు నిజంగా తిరుపతిలో మనం పోటీ చేస్తే అక్కడ టీడీపీ మనకి ఎంతవరకు సహకారం చేస్తుంది, టీడీపీలో నేతలు ఎంతవరకు మనకి పాజిటివ్గా సహకరిస్తారు, లేదు లోకల్ రాజకీయాల్లో లోకల్ ఈక్వేషన్స్లో వాళ్ళు ఏమన్నా మనకి హ్యాండ్ ఇచ్చే పరిస్థితి ఉంటుందా, లేదు కొంత దెబ్బతీసే ప్రయత్నాలు ఏమన్నా చేస్తారా, లేదు మనం ఎక్కడెక్కడ నమ్మాలి, ఎవరిని నమ్మాలి అనే కోణంలో చాలా సుదీర్ఘమైన చర్చ అయితే తిరుపతి నేతలతో మాట్లాడి అక్కడ డాక్టర్ హరి కావచ్చు, కిరణ్ రాయల్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా పిలిపించారు. ఆయన పిలిపించి వాస్తవంగా అక్కడ ఒక్కొక్క నియోజకవర్గానికి ఏ విధంగా జరుగుతుంది అనే అంశాన్ని కూడా తీసుకుంటూ తిరుపతి అంశంలో కొంత కీలకమైన చర్చనైతే తీసుకున్నారు. కొంత ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేశారు. అంటే తిరుపతి గతంలో కూడా ఆయన తిరుపతి మీద ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫోకస్ చేయడానికి కారణం ప్రత్యేకంగా చిరంజీవి 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా అక్కడ భారీ మెజార్టీతో ఆయన గెలుపొందిన పరిస్థితి ఉంది. ఆయనకి అందరూ సహకరించారు. అక్కడ సామాజికంగా, ముఖ్యంగా సామాజిక పరంగా కూడా కాపు సామాజిక వర్గంకి సంబంధించిన నేపథ్యంలో తెలుగుదేశంలో ఉన్న క్యాడర్ కూడా బలంగా ఉంది కాబట్టి అక్కడ కొంత మనకి కలిసి వచ్చే అంశాలు అనే వ్యవహారం అయితే చాలా స్పష్టంగా తిరుపతి నేతలు అయితే చెప్పారు. అలాగే భీమవరం విషయంలోకి వస్తే భీమవరం విషయంలో ఆల్రెడీ క్లియర్గా ఆయన వరాహ యాత్ర సందర్భంగానే ఆయన ఇండికేషన్స్ ఇచ్చారు. నేను ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నాను అని చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. సో ఈ రెండింటి మీద ఫోకస్ చేస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఈ రెండు ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ మాట్లాడడమే కాకుండా మిగతా నియోజకవర్గాలు కూడా, అంటే పవన్ కళ్యాణ్ జనసేన ఎక్కడి నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారు, అక్కడున్న స్థానిక నేతలు ఎవరెవరు, ఉన్న నేతలందరినీ పిలిపియడం, నిజంగా ఏంటి మీ పరిస్థితి, మీకు లోకల్గా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, మనం రేపు ఒకవేళ సీటు అడగచ్చా, తీసుకోవచ్చా, లేదు మీకున్న ఆర్థికపరమైన అంశాలు ఏంటి, ఎన్ని అంశాలని కూడా అక్కడ లోతుగా చర్చించారు ప్రతి ఒక్క నాయకుడితో. సో దీనికి కారణం ఏంటంటే మనం పొత్తులో ఎన్ని సీట్లు, దాని తర్వాత ఏ సీట్లు కేటాయించుకోవాలి, మనం ఏమేమి అడగాలి, తర్వాత ఇవన్నీ కూడా చంద్రబాబుతో కూర్చొని డిస్కస్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి సో వాళ్ళ సైడ్ నుంచి ఎవరున్నారు, టీడీపీ నుంచి, మన సైడ్ నుంచి మనం ఏ పేర్లు ప్రపోజల్ పెట్టాలి, ఈ అంశాల మీద కొంతమంది ఆయా నియోజకవర్గాల్లో పనిచేసే ఇంట్రెస్టింగ్ ఉన్న జనసేన ఉన్న ఈ నియోజకవర్గాలకు సంబంధించిన కృష్ణమోహన్, మరొక ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే ఇక్కడ తిరుపతి గురించి మనం మాట్లాడుకున్నప్పుడు చిరంజీవికి సంబంధించి 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఎక్కడి నుంచో పోటీ చేశారు, ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఇక్కడ జనసేన కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్కి సంబంధించి, లేకపోతే ఆ కుటుంబానికి సంబంధించి ఉన్న బలం ఏంటి, ఎందుకు తిరుపతిని ఇప్పుడు సెంటర్గా చేసుకుందాం అనుకుంటున్న పరిస్థితి ఉంది అనుకోవాలి? అంటే పవన్ అంటే ఒకటి మీరు చిరంజీవి ప్రస్తావన తీసుకుని వచ్చారు కాబట్టి నేను దాని గురించి కొంచెం లోతుగా వెళ్ళాలి. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ప్రారంభించే రోజు కూడా ఆయన
తిరుపతి వేదికగానే ఒక పెద్ద భారీ సభను ఏర్పాటు చేశారు. దాదాపుగా లక్షల మందితో అభిమానులతో ఆయన సభ ఏర్పాటు చేసి తిరుపతి వేదికగానే ఆయన ప్రజారాజ్యం పార్టీని కూడా ప్రకటింపజేసిన పరిస్థితి. ఆ రోజు ఆ తర్వాత నేను అక్కడి నుంచి పోటీ చేస్తానని డిసైడ్ చేయడం అంటే కొంత సామాజిక వర్గం బలమైన ఓట్లు అక్కడ ఉండడం, తన సామాజిక వర్గమైన ఓట్లు ఉండడం. అలాగే నెల్లూరులో కొంత పరిచయాలు ఉన్నాయి కాబట్టి నెల్లూరు తిరుపతికి కొంత దగ్గర సంబంధాలు ఉంటాయి. కొంత వీళ్ళు నెల్లూరు వాళ్ళు చాలా వరకు తిరుపతిలో ఉంటుంటారు. అదైతే కొంత సేఫ్ ప్లేస్, మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. తిరుపతిలో కొంత టీడీపీ కూడా కొంత ఒక వర్గం సపోర్ట్ చేసే పరిస్థితి ఉంటుంది. సో అందుకని భాగంగానే ప్రజారాజ్యంలో ఆయన అప్పుడు పోటీ చేసి భూమన కరుణాకర్ రెడ్డి మీద గెలుపొందారు. తర్వాత ఆయన ఎమ్మెల్యేగా కొనసాగారు. తర్వాత ఆ కథ అంతా కాంగ్రెస్లో మెర్జ్ అయ్యారు. ఇదంతా ఓకే. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ కూడా దృష్టి ఏంటంటే